గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘాటు విమర్శలు చేశారు. తల్లిని సోదరుని రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న గొప్ప నాయకుడు జక్కంపూడి రాజా అంటూ విమర్శించారు. ప్రజలను పార్టీ నాయకులను మభ్యపెట్టి ఎవరిని ఎదగనియని వ్యక్తి ఎమ్మెల్యే రాజా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఉపాధి కల్పిస్తాం. వాళ్ళ తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండి, బంధుమిత్రులకు అందుబాటులో ఉండి ఇక్కడే ఉపాధి ఏర్పరచుకుని ఆనందంగా జీవించేలా చేస్తాం. అదేవిధంగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్, క్రికెట్ బెట్టింగ్ల అడ్డాలను తీసేసి ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ను తీసుకొస్తాం. ఫ్యాక్టరీల సమూహం ఇండస్ట్రియల్ హబ్ను పెట్టి యువతనంతా కూడా ఆ యొక్క బానిసత్వం నుంచి తీసుకొచ్చి ఉపాధిలో తీసుకొస్తాం. అదేవిధంగా చిరు వ్యాపారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాం. మోటారు వాహనాలకి ఉన్నటువంటి ఫీల్డ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఆనందాన్ని ఇస్తాం. ఉపాధి హామీ కూలీలకి, వ్యవసాయ కూలీలకు కూడా తగిన ప్రోత్సాహాలు ఇస్తాం. పారిశుద్ధ్యం లేకుండా ఇక్కడ పంచాయతీకి నిధులు లేకుండా చేసి గ్రామాలకే నాశనం చేసినటువంటి వైసీపీ పార్టీకి మేము దాని నుంచి మార్పు చేసి స్వచ్ఛ రాజనగరంగా మారుస్తాం. ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా, నీట్గా, ఇక్కడ ఒక మంచి పారిశుద్ధ్యంతో పాటు పచ్చదనాన్ని కూడా ఇంపొందించి ప్రతి పల్లెని కూడా ఆహ్లాదకరంగా మార్చేస్తాం. ప్రజలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ దోపిడీలు లేని రాజ్యం, బెదిరింపులు లేని రాజ్యం, అక్రమాలు లేని రాజ్యం, అట్రాసిటీ కేసులు లేని రాజ్యం, అక్రమ కేసులు లేని రాజ్యాన్ని తీసుకొచ్చి అందరూ ఆనందంగా ఉండే విధంగా మేము ఇక్కడ పరిపాలన అనేది కొనసాగించాలి అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున స్థానికుడిని, ఇక్కడ మీ అందరికీ తెలిసిన వాడిని ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే మీ అందరికీ కూడా మంచి సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై బీజేపీ, తెలుగుదేశం. ఇక్కడ మన నియోజకవర్గంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా